श्री गुरुभ्यो नमः गणाध्यक्षाय नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। చాలా సంతోషం ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పంచాంగం మీద పెద్దవాళ్ళ కంటే కూడా. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వచ్చే తేడా ఎక్కడ వస్తుందంటే పిల్లలు ఏమవుతుందంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఒకటి, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేది ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒకటి అటెండ్ చేయకపోవచ్చు, లేదంటే చాలా 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 విషయాలు వినుంటారు కాబట్టి పొల్యూషన్ డైల్యూట్ అవ్వడం అవుతూ ఉంటుంది. సో చాలామంది పురాణం వినేవాళ్ళు కూడా తక్కువ అయ్యారు. ఇంకోటి పంచాంగ శ్రవణం దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ మూఢనమ్మకాలు అనే వాళ్ళు కూడా బయలుదేరారు. ముందుకు వచ్చేసినట్టు పిల్లలు మీరు ముందుకొచ్చేయండి. పంచాంగ శ్రవణం అనేసరికి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేచి పూజ చేసుకొని అమ్మవారు వేప పూత ఎందుకు, లక్ష్మీదేవి తెలుసు కదా, వేప చెట్టు రూపంలో ఉంటారు అమ్మవారు. ఆ రోజున అమ్మవారిని ఇంటికి తెచ్చుకుంటున్నట్టుగా మొదటి రోజున ఉగాది రోజు అమ్మవారు మన ఇంటికి వస్తారని చెప్పడానికే ఆ వేప పువ్వులో మంటలు కట్టేసి మనం మామిడి తోరణాలు కట్టుకొని, అవునా, మామిడి వేప రెండు కూడా లక్ష్మీ స్వరూపాలు, అందుకని మన ఇళ్ళకి అవే కట్టుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన నిన్నటి రోజున ఒక చోట ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఇంటి ముందు మామిడి చెట్టు వేసిస్తాను. నిన్న తెలిసిన విషయం అంటే ఒక్కొక్కళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటుంది, ఆయనకి 10-12 ఇల్లు షాపులు ఏమన్నా అన్నింటి ముందు మామిడి చెట్టు ఉంది. జనరల్ డిస్కషన్లో మన ఇళ్ళలో మామిడి తోరణాలు కడతాం కదండి, ఆ విధంగా నేను ఇంటి ముందు మామిడి చెట్టు వేసేస్తున్నాను. ఆ వచ్చిన కాయలు అవన్నీ అందరు పనిచేస్తాడండి. చూడండి ఆలోచన ఎలా ఉంది చూడండి. అంటే ఆ మామిడి చెట్టునే లక్ష్మీ కదండి అని అడిగాడు. బాగా వేశారండి అని చెప్పాను. అంటే ఆయన వేరే దానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన వాడు, కానీ మనల్ని అడిగాడు. అడిగినందుకు ఇప్పుడు బ్రాహ్మణగా ఉన్నవాడు నాలెడ్జ్ ఉండాలి. అది ఎక్స్పెరిమెంట్లో నన్నే అడుగుతారు ఎక్కడెక్కడి నుంచో. అడిగినప్పుడు నేను కూడా రెడీగా ఉండాలి చెప్పడానికి. అలా అడిగాడు. చాలా సంతోషం అండి, అది కరెక్ట్, అందువల్ల మీకు కలిసి వస్తుందని చెప్పాను. ఆయన కూడా అదే సెంటిమెంట్ మీద వేస్తున్నాడు. ఆయనకు నిజంగా నానే కలిసి వస్తుంది. కోటీశ్వరుడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన ఉగాదికి ఎన్ని లింక్ అయి ఉన్నాయి చూడండి. పండగలు హిందూ సనాతన ధర్మంలో వచ్చే పండగలన్నీ సైంటిఫిక్గా ప్రూవ్డ్ అండ్ అప్రూవ్డ్. అట్లనే సైంటిఫిక్గా కాకుండా కూడా మన హెల్త్కి వెల్త్కి అన్ని విధాలు కూడా సంతోషంగా ఉండడానికి పండుగలు వస్తాయి. సరే, ఉగాది రోజున పొద్దున్న దేవుడు పూజ చేసేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడిలో 5 రకాలు కలుపుతారు కదా. మన జీవితం కూడా అన్నీ కలిసి సంతోషంగా ఉండాలని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్, అది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఉగాది పచ్చడి తిన్నాక పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అనేసరికి చాలా వరకు జాతకాలు, గ్రహాలు ఇవన్నీ మాట్లాడే అవన్నీ మూఢనమ్మకాలు అంటే అలా చేశారు. నిజంగా అది మూఢనమ్మకాలు కాదు, అది కూడా శాస్త్రమే, శివుడి యొక్క అంగమే. జ్యోతిష శాస్త్రము అని వచ్చిందంటే అర్థం ఏంటంటే వేదాల నుంచి వచ్చిందే, పురాణాల నుంచి తీసుకోబడిందే, దాన్ని శాస్త్రం అంటారు. శాస్త్రము అని దేని అనగా తగిలిస్తుంది శివుడి యొక్క అంగము, భాగము, శివుడిలో భాగం అని. అలా వాస్తు శాస్త్రము, జ్యోతిష శాస్త్రం ఈ రెండు శివుడి యొక్క అంగాలు. శివుడి నుంచి వచ్చింది ఏంటి, శివుడి. సో దీన్ని ఏం చేశారంటే బయట కమర్షియల్ చేశారు. వేలు అన్యాయంగా ఏమైందంటే బయట కమర్షియల్ ఆస్పెక్ట్లో చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా చూపించి ఉంగరాలనో అవనో ఇవనో ఏదో చెప్పి దాని మీద డబ్బులు ఇలా చేసేసరికి నిజమైనది ఏదైతే ఉందో అది పక్కకు పోయింది. కమర్షియల్ ఆస్పెక్ట్ ముందుకు వచ్చేసరికి ఏమైంది, జనాలు భయపడుతున్నారు. ఒక బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి జ్యోతిషం అడగాలన్నా వాస్తు అడగాలన్నా భయం పట్టుకుంది సొసైటీలో. బ్రాహ్మడు అలా ఉండకూడదు కదా. ధర్మం ఏం చెప్పింది బ్రాహ్మడికి, ఒక పైసా పుచ్చుకోకుండా నువ్వు సొసైటీకి పనికొచ్చేటట్టుగా పని చేయరా అని చెప్పింది బ్రాహ్మడికి. కానీ వాడికి ఏం చేస్తున్నాడు, సరే దక్షిణగా ఇచ్చింది అది వేరు, ఎందుకంటే ఆయన పడ్డ శ్రమకి ఇచ్చే దక్షిణ అది వేరు. అలా ఎంత ఇస్తే అంత తీసుకోవాలి కానీ డిమాండ్ చేయడు బ్రాహ్మడు. ఫస్ట్ ఇది చెప్పింది వేదం ప్రకారంగా కూడా బ్రాహ్మడు ఎవరిని డిమాండ్ చేయకూడదు డబ్బు విషయంగా. రెండోది ఇచ్చినా ఇవ్వకపోయినా తన ధర్మం తను చేసుకుంటూ పోవాలి. నాకు ప్రాబ్లం అని ఎవరైనా బ్రాహ్మణ దగ్గరికి వస్తే వాడి గ్రహరీత్యా ప్రాబ్లం ఉందా, వాస్తు దోషాలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, లేదు సాధన పరంగా గురువు అయి ఉంటే పూర్వజన్మల్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ నాగదోషాలు, లేదంటే భూత ప్రేత పిశాచాలు ఉంటాయి ఇట్లాంటి ఇష్యూస్, లేదంటే సంతాన గండం ఉన్నా, లేదంటే పితృదేవతలకు పూజలు చేయకున్నా ఇలాంటి గురువుకు తెలుస్తాయి. మాకు తెలిసిన పెద్ద గురువు గారు, నాకు పేరు వాడట్లేదు, ఆయన స్పెషలిస్ట్ ఏంటంటే పితృకార్యాలన్నింటిలో స్పెషలిస్ట్ అండి. ఆయన అవే చేస్తారు. ఆయన పూజలన్నీ కూడా దానికి సంబంధించే ఉంటాయి. ఎవరైనా పితృ సంబంధించిన పూజలు సరిగా చేయకపోతే కూడా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు. ఇలా గొప్ప గొప్ప గురువులు ఎంతోమంది పుట్టిన భూమి. అయితే పురాణ శ్రవణం ఎంత ఇంపార్టెంటో పంచాంగ శ్రవణం ఉగాది రోజు కంపల్సరీ అని పెట్టారు.
ఎందుకు తెలుసుకోవాలి? పంచాంగ శ్రవణం విన వల్ల ఏంటి లాభం? అక్కడ పోతేనా కూర్చోబెట్టేస్తారు, ఉంగరాలు వేసుకోమంటారు, ఆ పూజలు శాంతులు, మళ్ళీ దానాలు, నవగ్రహాలు అంటారు, శనికి పూజ అంటారు, కేతు పూజ అంటారు, ఇలా చేసేసారు. నిజంగా పంచాంగ శ్రవణం వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం దేవుడికి దగ్గరగా అవుతాం. దేవుడికి దగ్గర అవడం కోసమే శివుడు శివుడి నుంచి వచ్చిన అంగం అంతా శివుడి దగ్గరనే చూపిస్తుంది, కానీ శివుడి వైపు వెళ్ళేటట్టే చూపిస్తుంది, కానీ శివుడి నుంచి దూరంగా పెట్టదు. అంటే ఈ ఉంగరాలు లేదంటే నవగ్రహ శాంతులు, దానాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి లోకల్లో తిప్పవు, మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తున్నాయి. ఇది అర్థం మానేసి మనం ఎంతసేపు ఉంగరాలు పెట్టుకుందామా, ఇంకేమైనా చేసుకుందామా, ఇలా వెళ్తున్నాం. అది తప్పనే కాదు, దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఇప్పుడు గ్రహాలను ఎవరు నియమించారు? దేవుడే నియమించారు, ఆయన అసిస్టెంట్స్. మనం చేసిన పూర్వజన్మలో ఉన్న పుణ్యాలు పాపాలు ఎవరి వల్ల మన మీద ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి? గ్రహాల వల్ల. మనం చేసిన పోయిన జన్మలో పాపాలు పుణ్యాలు ఎవరు మన చేత చేయిస్తున్నారంటే మనల్ని పట్టుకొని మనం పుట్టిన టైంలో ఏ గ్రహం నక్షత్రం ఉందో ఆ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్. ఆ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు, ఇంకెన్ని రాసులు? 12 రాసులు. ఇవన్నీ కలిపి మన టైంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఈ టైంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇంకో డౌట్ అడగచ్చు, ఆల్రెడీ రాసుంది కదా, ప్రారంభం రాసుంది కదా, మరి ఇది ఎందుకు అయ్యేదేటో అవుతుంది కదా. ఇదే డౌట్ ఒకసారి మా గురువుగారిని అడిగా, గురుగారు అయ్యేదేటో అవుతుంది కదా, మరి ఇవన్నీ ఎందుకు ఇక అని అంటే, మనిషి సంకల్పం గొప్పది, ప్రారంభం కంటే మనిషి సంకల్పం గొప్పది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? మీకు తెలిసిన గొప్ప భక్తుడి కదా, యమధర్మరాజు వచ్చి పట్టుకెళ్దాం అనుకుంటే ఎవరు? మార్కండేయుడు టైం వచ్చేసి తీసుకెళ్ళిపోవాల్సిన టైం, కానీ ఏం చేశాడు? శివుడు వచ్చి తన్నాడు, ఆయన పోవాల్సింది ఈయన పోయాడు. నిజంగా విధాత రాసింది ఏంటి? మార్కండేయుడు. బ్రహ్మరాతలో ఏముంది? మార్కండేయుని పట్టుకొచ్చేయనుంది, కానీ ఎప్పుడు చచ్చిపోతాడు రాసుందా? అటు ఇటు అయిపోయింది. ఇంకోటి ఎవరున్నారా రీసెంట్గా మనకు తెలిసిన స్వామి, సన్యాస స్వామి శంకరాచార్యుల వారు 8 years వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్స్టెన్షన్ అయింది, 16 yearsకి వచ్చింది. వేదవ్యాస మహాముని వచ్చారు, 16 ఏం చేశారు? 32 చేశారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేవుణ్ణి పట్టుకుంటే మన తలరాతులు మనం మార్చుకోవచ్చు. ఎంత బ్రహ్మదేవుడు రాసినా కూడా ఆయన అసిస్టెంటే. అదే కదా శివుడి మెడలో ఉన్న పుర్రెలమాల ఏంటి? బ్రహ్మ. ఎంతో మంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు. అంటే బ్రహ్మ అంటే శివుడే కాదు, విష్ణువు బ్రహ్మ సమానం. మనం అలాంటి ధర్మంలో ఉన్నాం. విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అనే ధర్మంలో లేము మనం, అందరూ గొప్పే. అందుకే సనాతన ధర్మం. మొన్న రోజున స్టేటస్లో ఒక వీడియో పెట్టాను, ఒక గురూజీ అంటున్నారు రామేశ్వరం గుడియే లేదు, అది ఇది ఏదో చెప్పేశారు. అందరికీ దండం పెట్టేసి అలాంటి వాళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది, అవునా కాదా? ఎందుకంటే శివుడు విష్ణువు ఇద్దరు సమానం. మరి అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళారు, ఏం చూస్తారు? అక్కడ శివలింగం పైన అర్చన చేస్తున్న స్వామిని చూస్తారు. శివుడికి స్వయంగా భక్తుడు విష్ణువే. అలాంటి విష్ణువుకి స్వయమైన భక్తుడు ఎవరు? శివుడు. ఎలా? రామజపం చేస్తుంటాడు శివుడు ఎప్పుడు. ఇవన్నీ మీరు తెలుసుకోండి. పంచాంగ శ్రవణం వృధా కాదు. పంచాంగం వినడం వల్ల ఏమొస్తుంది ఇప్పుడు మన డౌట్? మీకు ముందు జరిగే ఇష్యూస్ ముందే తెలుస్తాయి. ఇది హింట్ ఇస్తుంది. ఇది భవిష్యవాణి కాదు. భవిష్యవాణి అంటే చెప్పచ్చు, భవిష్యవాణి అని చెప్పాలి, కానీ పంచాంగకర్తలకు గురువు కూడా ఒక నిషిద్ధం, ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎంతవరకు చెప్పచ్చు అయ్యా పంచాంగం, ఎంతవరకు చెప్పచ్చు? వాళ్ళు సంతోషపడేటట్టుగా, వాళ్ళు బాగుండేటట్టుగా, వాళ్ళకి డెవలప్మెంట్ ఉండేటట్టుగా, వాళ్ళు కింద పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఎలాంటి ఉద్యోగాల వైపు పోవాలి, నాకు వచ్చే ప్రాబ్లమ్స్ని నేను ఎలా దేవుణ్ణి అడ్డుపెట్టి నేను దాటగలగాలి. ఇవే కదా మనకు ప్రాబ్లమ్స్ లైఫ్లో. ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఏ దేవత అనుగ్రహం వల్ల ఫైనాన్స్ ఇష్యూస్ బయటపడవచ్చు వాటిలోంచి. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, యాక్సిడెంట్స్ ఏమో రాస్తున్నాయి, అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మనం చేసిన పూర్వజన్మలో పాపాల వల్ల ఈ జన్మలో ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్లో మనకు అవి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అవి నడుస్తున్నాయి. సో దాన్ని ఎలాగా అంటే పంచాంగ శ్రవణంలో తెలుస్తుంది. మీ రాశి, మీ నక్షత్రం, పుట్టిన టైం అవన్నీ నోట్ చేసుకున్న వాళ్ళకి ఆ రాశి నక్షత్రాలు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. ఎంతవరకు కనుక్కోవచ్చు అంటే ఎంతవరకు రిస్ట్రిక్షన్ ఇచ్చారో అంతవరకు కనుక్కోవచ్చు. రిస్ట్రిక్షన్ దాటి చెప్పకూడదు. నువ్వు పలానా టైంలో చస్తావు అని చెప్పకూడదు, అర్థమైందా? అంతేకాదు దాన్ని ఎలా మార్చి చెప్పచ్చు? నీకు ఈ టైంలో కొంచెం రిస్క్ ఉంది, హెల్త్ వైజ్ రిస్క్ ఉండొచ్చు. వాహన గండం అంటాడు, నువ్వు బండి వేసుకుని చస్తావని ఎవరు చెప్పకూడదు, అర్థమైందా? వాడు బండి ముట్టుకుంటే భయం వేస్తుంటుంది వాడికి, సీట్ మీద కూర్చోన్నట్టు.
నీకు వాహన గండం అన్నాడు, అంటే దాన్ని మనం మర్యాద ఇవ్వాలన్నా. ఇది వాహన గండం ఏదో టైంపాస్ రాశాడు, ఇన్ని కోట్ల మందిలో నాకేనా ఇంకోటి అయి ఉండొచ్చు అని అనుకుంటాను. ఇంకో అతి తెలివి ఉంది కావచ్చేమో, ఇంకో అతి తెలివి ఉంది జనాలకి. ఏంటంటే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, నేను శివభక్తుడిని, నన్ను గ్రహాలు ఏం చేస్తాయంట. ఆంజనేయ స్వామి భక్తుని శివభక్తుని గ్రహాలు ఏం చేయవు. నిజంగా నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు శివభక్తుడు అయితే నువ్వు గ్రహాలను ఎందుకు తీసి పక్కన పెడతావు? వాటికి కూడా వాల్యూ ఇస్తావు కదా. నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడివే, అవునా, శివాంశమైన ఆంజనేయ స్వామి భక్తుడివే. నువ్వు ధర్మమైన గ్రహాలు చేసే పని నువ్వు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తావు? ధర్మాత్ముడు ఎవడయ్యా అంటే శివభక్తుడైనా, హనుమంతుడు భక్తుడైనా, విష్ణు భక్తుడైనా, ధర్మాత్ముడు ఎవరు అంటే వేదాలు చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళేవాడు. అంటే వేదం చెప్పిందే మన యొక్క జ్యోతిష శాస్త్రం కావచ్చు, లేదంటే పంచాంగ శాస్త్రం కూడా కావచ్చు. ఇవాటి రోజున పంచాంగ శ్రవణం చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ రాసులు ఉన్నవాళ్ళు, మీరు బుక్స్ పెన్స్ తెచ్చుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. రాశి నక్షత్రం ఐడియాలని ముందుకు వచ్చేయండి అమ్మ, ముందుకు వచ్చేయండి. ఈ చిన్నపిల్లలు ఇటు చెప్పండి. సంజన ముందుకు వచ్చేయండి, సంజన ముందుకు వచ్చేయండి. రాసులు నక్షత్రం ఐడియా ఉన్న వాళ్ళు బుక్ పెన్ను తీసి నోట్ చేసుకోండి. ఇది జనరల్గా ఓవర్వ్యూ విధంగా అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. ఇన్ డీటెయిల్ సపరేట్గా తర్వాత ఎవరికి వాళ్ళు రాశి నక్షత్రం లేని వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఇది అయ్యాక మళ్ళీ మనం చేసుకుందాం. ఓకేనా? ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పంచాంగం ఎందుకు వినాలి, ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకు వినాలి అర్థమైందా? లాస్ట్ 4-5 ఇయర్స్లో గ్రేట్ థింగ్ అదే అంటున్నా, స్టూడెంట్స్కి ఎంత మంచి ఇంట్రెస్ట్ పెరిగిందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకుంటున్నారు. నాకు ఈ టైంలో శని నడుస్తుంది, నాకు ఈ టైంలో చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని తెలుసుకున్న నా స్టూడెంట్సే ఉన్నారు. కొంతమంది తెలుసుకొని ఆంజనేయ స్వామి ఉపాసన చేసి వాళ్ళ ఎగ్జామ్స్లో బాగా పాస్ అయిన వాళ్ళు, మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది టైం తెలుసుకొని మీరు ఏమవుతున్నారు, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇన్ని రోజులు ఆంజనేయ స్వామి గుడికి పోలేవాడు, ఇలా చెప్పంగానే వాడు గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసి, ఇలా చెప్పంగానే వాడు శ్రీశైలం పోతున్నాడు, ఇలా చెప్పంగానే శివుడి గుడికి పోతున్నాడు, ఇలా చెప్పంగానే అభిషేకాలు స్టార్ట్ చేస్తున్నాడు, ఇలా చెప్పంగానే రామకోటిని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పే పంచాంగం కానీ ఈ జ్యోతిష శాస్త్రం కానీ పాడు చేసాయా, మనిషిని బాగు చేసాయా? దేవుడి దగ్గర తీసుకెళ్ళేది ఏదైనా బాగు చేసినట్టే. నువ్వు ఎన్ని చదువులు చదువు, ఐఐటి చదువు, బీటెక్ చేయి, డాక్టర్ చేయి, ఏదైనా చెయ్యి, ఏదో రోజు ఇటు రావాల్సిందే. రిటైర్మెంట్ అయ్యాక వదిలేసేయడమే కదా, ఇటు రావాల్సిందే. ముందు నుంచే ఇది అది పట్టుకుంటే ఏమవుతుంది, బ్యాలెన్స్ కాదు. ఆ బ్యాలెన్సింగే నేర్చుకోవాలి. మీరు పుట్టి చదువులు ఇంపార్టెంట్ కాదు, పుట్టి దేవుడు ఇంపార్టెంట్ కాదు. పిల్లలు మీకు మెయిన్ ఫస్ట్ ఏంటి ప్రయారిటీ చదువు. మీరు చదువు బాగా చేస్తూ ఇది కూడా చేయండి, ఇది దానికి హెల్ప్ చేయాలి. మీకు ఆబ్వియస్లీ ఎవరో చెప్తారు గురువు ఇలానే ఎప్పుడో చెప్పినట్టు, నాన్న ఈ ఇయర్ నీకు చదువులో కొంచెం డౌన్ ఉన్నావంట అనేది వీడికి ఏం భయం వస్తుంది, అమ్మో నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆల్రెడీ గురువు గారు డౌన్ అని చెప్పారు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డౌన్ అవ్వకుండా ఇంకా పట్టుదలతో హార్డ్ వర్క్ చేసి బాగా మార్క్స్ తెచ్చుకుందామని ప్లాన్ చేస్తాను. ఇది మంచే. ఇక మరీ డిప్రెషన్ వీక్గా ఉండవని వాడు ఏం చెప్పినా చెప్పకపోయినా వాడు ఏదో చేసుకుంటాడు. అలాంటి వాళ్ళకు దండ. అలాంటి వాళ్ళతో మనం పెద్దగా ఉండకూడదు కూడా కదా. ప్రారంభం ఎలా వస్తుందంటే మనతో ఉన్నవాడి వల్ల కూడా మనకు ప్రారంభం ఉంటుంది. నువ్వు వీక్ మైండెడ్తో తిరిగావనుకో నువ్వు అదే అవుతావు. స్ట్రాంగ్ మైండెడ్తో తిరిగితే స్ట్రాంగ్ అవుతారు. అంటే వాడి ప్రారంభం వీడు రాసుకుంటున్నాడు అనమాట. అందుకే ఫ్రెండ్షిప్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాడితో ఫ్రెండ్షిప్ కుదరదు. అలానే పేరెంట్స్ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు బాగా దేవుడిని చేయగలిగితే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి వీళ్ళకి వస్తుంది, వాళ్ళ శక్తి పిల్లలు మీరు చూపిస్తుంది. అలా లేని వాళ్ళు మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకవేళ దీనిలో ఎవరైనా పేరెంట్స్ పూజ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వద్దు. మీరు స్టార్ట్ చేయండి, మీ పేరెంట్స్ కూడా బాగుంటారు. సరేనా అని చెప్పుకుంటూ ఈ పంచాంగం చాలామంది అడిగారు ఇంపార్టెన్స్ ఏంటి, చాలా బయట కూడా వినడం ఏంటంటే బాధ అనిపించేది, ఇవన్నీ నాన్ సెన్స్ పక్కన పడేయండి, ఇవన్నీ అనకూడదు. యాక్చువల్గా మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండడం మంచిది. ఎవడో అలా బాగుంటే నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతావు, నీకు క్లారిటీ కావాలంటే పదా నేను ఒక చోటికి తీసుకెళ్తాను, నేను క్లారిటీ ఇస్తానని చెప్తాను. సరేనా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాభిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.